అందరికీ నమస్తే, జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి అనేటటువంటి వాడి అరెస్టు సంగతి మీ అందరికీ తెలిసిందే. అతన్ని అరెస్టు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ దేశానికి, ఈ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి నక్సల్స్ తుపాకులు పట్టుకుని మన సైనికుల మీద, జవాన్ల మీద, పోలీసుల మీద, ప్రజలు ఎన్నుకున్నటువంటి రాజకీయ నాయకుల్ని చంపేటటువంటి హంతకులైనటువంటి నక్సలైట్ల మీద, అలాగే కమ్యూనిస్టుల మీద సానుభూతి వ్యాఖ్యలు చేసినందుకు అతన్ని ఇప్పుడు జైల్లో వేశారు. అంతకుముందు రాజకీయ నాయకుల్ని విమర్శించడం అనేటటువంటి అనేక అంశాలలో అతన్ని అరెస్ట్ చేసిన, బెయిల్ దొరికింది. ఇప్పుడు నక్సల్స్కి మద్దతుగా మాట్లాడాడు అనేటటువంటి అంశాన్ని పోలీసులు కేంద్రంగా తీసుకుని ఉపా చట్టం UAPA అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని పెట్టి అతన్ని అరెస్ట్ చేశారు. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఈ దుర్మార్గుడైనటువంటి జోసెఫ్ బచ్చలకూరి అనేటటువంటి వాడు అరెస్ట్ అయితే కలుగులో దాక్కున్నటువంటి ఎలుకలన్నీ బయటకు వస్తున్నాయి. ఆ ఎలుకలేంటి, ఆ ఎలుకల యొక్క చరిత్ర ఏంటి, వాటి లక్ష్యం ఏంటి అనేటటువంటి అన్ని అంశాల్ని పాయింట్స్ వారీగా క్లుప్తంగా వివరంగా చెప్తాను. హిందూ మతం మీద, ఈ దేశం మీద వ్యతిరేకంగా ఎవడు పనిచేస్తున్నాడో అలా పనిచేసేటటువంటి వాళ్లకు మద్దతు ఇవ్వడమే ఈ కలుగులో ఉన్నటువంటి ఎలుకలు, దుర్మార్గమైనటువంటి విష జంతువుల యొక్క సంస్కృతి. ఆ జంతువుల యొక్క పేర్లు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి అనేది 1 by 1 మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చింది ప్రకాష్ రాజ్ గారు. వీడి గురించి మళ్ళీ ఒక్కొక్కరి గురించి వివరంగా చెప్తాను. 2 ప్రొఫెసర్ నాగేశ్వరరావు. 3 గంజాయి, తులసి చందు అంటారు, గంజాయి చందు అని మనం ముద్దుగా పిలుచుకోవచ్చు. 4 క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. 5 రీసెంట్గా వచ్చాడు కొత్త కమ్యూనిస్టు AB వెంకటేశ్వరరావు, మాజీ IPS అధికారి. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మెయిన్గా ఈ ముఖ్యమైనటువంటి ఎక్కువ వాయిస్ వినిపిస్తూ కొంచెం సబ్జెక్ట్ పరంగా మాట్లాడి జనాల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఈ 5 పేర్లు చెప్పానో, ఈ 5 గురించి వివరంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడితే, ఫస్ట్ వీడి ఇంటెన్షన్స్ ఏంటి, వీడి ఏ విధమైనటువంటి ఐడియాలజీ ఉన్నాడో అందరికీ తెలిసిందే. వీడు యాంటీ హిందూ, యాంటీ మోడీ, యాంటీ BJP, హిందువులన్నా, హిందుత్వ రాజకీయాలన్నా, హిందువుల యొక్క మంచి ఏదన్నా జరుగుతుందంటే చూసి తట్టుకోలేడు. వీడు ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాం అనేటటువంటి ఇద్దరిని ఉపా చట్టం కింద 2020 ఢిల్లీ రైట్స్లో అరెస్ట్ చేసి జైల్లో వేశారు. వాళ్ళని విడిపించాలి అని చెప్పి వీడు పుస్తకాలు రాయడం, వాళ్ళ మీద రాసినటువంటి సాహిత్యాన్ని ప్రచారం చేయడం, నెలకొక రోజు ఈ ఉగ్రవాద భావజాలం కలిగిన ఈ ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాం అనేటటువంటి వాళ్ళను రిలీజ్ చేయాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ట్విట్టర్లో కానీ బయట కానీ పోరాటాలు చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ చేసిన పని ఏంటి? ఈ ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాం అనేటటువంటి వాళ్ళు భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలి. చికెన్ నెక్, ఇప్పుడు బెంగాల్ BJP గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంత సేఫ్ అని మనం అనుకోవచ్చు. కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. భారతదేశంలో ఈ బెంగాల్కి, తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 7 సిస్టర్స్ అంటామో, ఈ 2 స్టేట్స్కి మధ్యలో ఉన్నటువంటి సిలిగురి కారిడార్, చికెన్ నెక్ అని ఒక 21 సబ్జెక్టు కరెక్ట్, అన్ని కిలోమీటర్స్ ఉన్నటువంటి ఆ భూభాగాన్ని కట్ చేస్తే ఈ దేశాన్ని 2 ముక్కలు చేయొచ్చు అని మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళు. हमारी ये कोशिश रही है दिल्ली में कि हम एक ऐसी भीड़ को बना पाए जिसमें गैर मुस्लिम हमारे साथ नारे तकबीर लगाएं, ठीक है, और वो हमारी शर्तों पे खड़े हो हमारे साथ. अब वक्त ये है कि हम गैर मुस्लिमों को बोलें कि अगर हमदर्द हो तो हमारी शर्तों पे आगे खड़े हो. कर चुका हमें 5 लाख लोग हमारे पास हों ऑर्गेनाइज्ड, तो हम हिंदुस्तान और नॉर्थ ईस्ट को परमानेंटली कट कर सकते हैं. मतलब इतना मवाद डालो पटरियों पर, रोड पे, उनको हटाने में 1 महीना लगे, है कि नहीं? जाए एयरफोर्स से, असम को काटना हमारी जिम्मेदारी है. असम और इंडिया कट के अलग हो जाए, तो हमें असम का रास्ता बंद करना होगा फौज के लिए, समझ रहे हैं? फौज के लिए, और जितने भी जो भी यहाँ से सप्लाई जा रहा है बंद करो. और वो बंद कर सकते हैं क्योंकि चिकन नेक्स्ट मुसलमानों का है. అంటే ఈ దేశాన్ని ముక్కలు చేయాలి అని మాట్లాడేటటువంటి వాళ్ళను ఉగ్రవాదులుగా గుర్తించి ప్రభుత్వం జైల్లో పెడితే వాళ్ళని రిలీజ్ చేయాలని మాట్లాడుతున్నాడు వీడు. ఫస్ట్. 2, రీసెంట్గా రాముడు గురించి, రామాయణం గురించి చాలా తక్కువ చేస్తూ మాట్లాడాడు కదా. దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, వీడు బెంగళూరులో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాంట్లో రచనల్ని, స్కిట్స్ని, అంటే డ్రామాస్ని, ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తున్నానని చెప్పి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడికి వచ్చినటువంటి చిన్న పిల్లలకి, అక్కడికి వచ్చినటువంటి ఆర్టిస్టులకి ఈ దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేకమైనటువంటి
కాన్సెప్ట్లు ఇచ్చి వీటి మీద మీరు స్కిట్స్ చేయండి అని చెప్పి అక్కడున్న వీడి టీం చెప్తారు. వాళ్ళ స్కిట్స్ చేస్తూ ఉంటారు. ఎవరు అక్కడికి వచ్చినటువంటి పిల్లలు వాళ్ళు చేసినటువంటి దాన్ని వీడు ప్రచారం చేస్తుంటాడు. వీడే ఒక వ్యవస్థను తయారు చేసి ఆ వ్యవస్థ ద్వారా చిన్నపిల్లలకి ఆర్టిస్టులకు హిందూ వ్యతిరేక దేశ వ్యతిరేక నినాదాల్ని నేర్పించి వీళ్ళు ఇలా చేశారు అని బయట తీసుకొచ్చి చెప్తూ ఉంటాడు. అంటే వీడు కంప్లీట్గా ఈ దేశ వ్యతిరేకమైనటువంటి హిందూ సమాజానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఇది పచ్చి నిజం. వీడు రావణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాడు. ఒకటి. రెండు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఇక ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి వివరంగా ఇతను దేశద్రోహి అని కానీ, దుర్మార్గుడు అని కానీ, చైనీశ్వర్ అని కానీ, కమ్యూనిస్ట్ అని కానీ ప్రత్యేకంగా చెప్పే పని లేదు, అందరికీ తెలిసిందే. ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయడం కరెక్టా తప్ప అంటే, నన్ను కూడా నా మీద కూడా కేసు పెట్టారండి, నా మీద కూడా అరెస్ట్ చేయడానికి చూశారు, సర్పవరం పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు, ఒకసారి సర్పవరం వెళ్ళి రావాలి నేను కూడా, అసలు నా మీదే కేసు పెట్టారంటే రావణ్ మీద కేసు పెట్టడం పెద్ద గొప్ప అంటే, రావణ్ గాడు చేసినటువంటి దుర్మార్గమైన పనులు పక్కన పోయినాయి, వాడు హిందూ దేవీ దేవతల్ని తిట్టింది పక్కకు పోయింది, వాడు హిందూ సమాజం గురించి మాట్లాడిన ప్రతివాన్ని తిట్టింది పక్కకు పోయింది, వాడు చేసినటువంటి అన్ని వ్యాఖ్యలు, బూతులు, లుచ్చాలు, లఫంగిలు, నా కొడక ఆ కొడక అని మాట్లాడినటువంటి బూతులన్నీ పక్కకు పోయి నా మీదే కేసు పెట్టారు కాబట్టి రావణ్ మీద కేసు పెట్టడం పెద్ద గొప్ప అని న్యూట్రలైజ్ చేసే విధంగా, రావణ్ చేసింది ఏ తప్పు లేదు అనే విధంగా 10 వీడియోలు చేశాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. 10, 1 కాదు 2 కాదు. అసలు ఈ ముసలోడు ఈ రిటైర్డ్ కూడా అయిపోయి ఉంటాడు నాకు తెలిసి, 65 ఏళ్ళు, ఇంకా గట్టిగా 5-10 ఏళ్ళు ఉంటే బతుకుతాడో చచ్చిపోతాడో తెలియదు. కానీ ఈ దేశం మీద, హిందుత్వం మీద ఎందుకు ఇంత కసి? బంగారం కొనవని మోడీ అంటే కోపం, కొనొద్దు అంటే కోపం, మంచి జరిగితే కోపం, చెడు జరిగితే కోపం. ఈ దేశం మీద ఎందుకింత పగ, ఎందుకింత కోపం? సమాజంలో ఒక కంపెనీ వస్తుందన్న, ఉద్యోగాలు వస్తుందన్న, జనాలు బాగుపడుతున్నారు, రోడ్డు ఎత్తున్నారంటే ఇల్లు తీసేస్తారంటారు. పోనీ రోడ్డు వేయట్లేదురా అంటే ప్రజలకు ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి అంటారు. మరి ఇల్లు పోవద్దు, రోడ్డు వేయాలి అంటే ఎట్లా కుదురుతుంది? అవ్వ కావాలి, బువ్వ కావాలంటే మీ కమ్యూనిస్టులకి ఏం కావాలరా? ఒక క్లారిటీ ఉండదారా ఈ దేశం మీద? చైనా ఏమో అభివృద్ధి చెందింది అంటారు, చైనాలో ఉన్నటువంటి గలీజ్ వీడియోలన్నీ తీసుకొస్తే చైనాని కావాలని బ్లేమ్ చేస్తున్నారని మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటాడు. అంటే వీళ్ళకంటూ ఒక స్టాండ్ ఉండదు. లెఫ్ట్ అంటే ఎడం చెయ్యి, పుర్రె చెయ్యి, దీనికి ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడిన అవసరం లేదు. ఇది వీళ్ళందరిది లెఫ్ట్ వింగ్. అవతలోడు ఎడ్డం అంటే వీళ్ళు తెడ్డం అనాలి, తెడ్డం అంటే ఎడ్డం అనాలి. ఆ విధంగా ప్రశ్న రావణ్ని వెనకేసుకొస్తూ ఒక 10 వీడియోలు చేశాడు. నాకు తెలిసి ఇంకొక 20-30 వీడియోలు కూడా చేస్తాడు. ఇది మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు చైనీశ్వర్ కమ్యూనిస్టు యొక్క ఐడియాలజీ. 3, ఈ తులసి చందు. ఈ తులసి చందు గురించి కూడా అందరికీ తెలిసిందే. సమాజం మంచి వైపు పోతే చూసి తట్టుకోలేదు, పోనీ దాన్ని ఏమైనా మారుద్దామని పోయినా చూసి తట్టుకోలేదు. ఏడవడం, దేశం మీద పడి ఏడవడం, సైనికుల మీద పడి ఏడవడం, ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రభుత్వం ధనాన్ని ఎందుకు ఖర్చు చేస్తుంది అని అడిగినటువంటి దుర్మార్గమైన భావజాలం కలిగింది తులసి చందు. ఆ వీడియో కూడా ఉంటుంది. ప్రభుత్వం ధనాన్ని వృధా చేస్తుంది, అసలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మీద మనం దాడి చేయాల్సిన అవసరం ఏముంది, బాంబులు ఎందుకు వాడాలి, సైనికులను ఎందుకు వాడాలి, ఏమైనా తేడా వస్తే మన సైనికులు ఎందుకు చచ్చిపోవాలి, కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని మాట్లాడింది పాకిస్తాన్ వాళ్ళతో. దట్ ఈస్ తులసి చందు ఐడియాలజీ. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఆమె ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏమిచ్చిందంటే, నేను మాజీ సైనికురాలి యొక్క కూతురిని నా దేశభక్తినే శంకిస్తారా అని అడిగింది. ఎందుకు ఆమె చివరి అస్త్రంగా వాళ్ళ నాన్న సైనికుడు అని తీసింది ఇన్ని రోజులు చెప్పుకోకుండా అని అంటే, ఈ రావణ్ గాడి కంటే ఎక్కువగా కమ్యూనిస్టులకు, నక్సలైట్లకు మద్దతు పలికింది ఈమె. కమ్యూనిస్ట్ మీటింగ్లకు వెళ్ళింది ఈమె. కమ్యూనిస్టులను, నక్సలైట్లు, అసలు నక్సలైట్లు అంటే కోసేసుకుంటుంది ఇట్లా, అలా మొగుడికి అన్నం పెట్టకుండా కూడా బయటికి పరిగెత్తుతుంది నక్సలైట్ ఎవడన్నా వచ్చినట్టు. అట్లాంటి దుర్మార్గమైన ఐడియాలజీ ఉన్న తులసి చందు రావణ్ అరెస్ట్ అవుతున్నాడు, నెక్స్ట్ నువ్వే అరెస్ట్ అవుతావని సోషల్ మీడియాలో అందరూ గట్టిగా ఇసురుతుంటే, లెంపలు వాయిస్తుంటే, ఆ భయానికి నేను మాజీ సైనికుడి యొక్క కూతుర్ని అని చెప్పుకుంది. వాస్తవం ఏంటంటే, చరిత్ర చాలామందికి, ఆమెకి క్లోజ్ అసోసియేట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలియాలని. వాళ్ళ నాన్నకి ఈమెకి ఏ విధమైనటువంటి అనుబంధం లేదు, వాళ్ళ నాన్న దగ్గర ఈమె పెరగలేదు, వాళ్ళ నాన్న దగ్గర ఈమె ఉండలేదు, వాళ్ళ నాన్న చనిపోతే ఈమె చివరి చూపు కూడా చూడలేదు, అసలు వాళ్ళ నాన్న ఈమె ఎప్పుడు పట్టించుకోలేదు. ఒక అనాథ శవం లాంటి పరిస్థితి వాళ్ళ నాన్నకి ఏర్పడింది. ఆమెను కాదు అని చెప్పమానండి, దానికి కూడా మాట్లాడదాము. ఆమె క్లోజ్ అసోసియేట్స్ ఎవరున్నారో
వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. వాళ్ళ నాన్నని ఏనాడూ పట్టించుకోలేదు, వాళ్ళ నాన్న మీద ఈమెకి ఏనాడూ గౌరవం లేదు, వాళ్ళ నాన్న బాగోగులు కానీ అనుబంధాలు కానీ ఏమీ ఈమె జీవితంలో లేవు. వాళ్ళ నాన్నని ఎప్పుడో వదిలేసిందో ఫ్యామిలీలో ఏం జరిగినా మనకు అనవసరం. ఇప్పుడు మాత్రం వాళ్ళ నాన్న మాజీ సైనికుడని గుర్తొచ్చింది. పెళ్లి చేసుకున్న మొగుడు కమ్యూనిస్టు భావజాలం ఏదైతే ఉందో అది బయట పెడుతూ, మొగుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆడు కమ్యూనిజం ఐడియాలజీ బయట పెడితే ఆడు ఉద్యోగం పోతుంది కాబట్టి ఆడు పెళ్ళాన్ని ముందు పెట్టి ఫారెన్ ఫండ్స్ తెప్పించి ఆడి దగ్గర డబ్బులు తెప్పించి ఒక స్టూడియో ఇప్పించి నెలకు లక్షలు తగిలేసి హిందువుల మీద దేశం మీద పొద్దున్న లేస్తే దేశాన్ని ఏ విధంగా ముక్కలు చేయాలి, కులాల వారీగా విడగొట్టాలా, ప్రాంతాల వారీగా విడగొట్టాలా అని ప్రచారం చేసేటటువంటి తులసి చందు అందరూ సోషల్ మీడియాలో అటు ఇటు లెంపలు వాయిస్తుంటే నేను మాజీ సైనికురాలి కూతుర్ని, నాకు దేశభక్తి లేదనుకుంటున్నారా అని సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఏనాడు తీయని చివరి అస్త్రంగా వాళ్ళ నాన్నని వాడుకుంటూ. వాస్తవం ఏంటంటే వాళ్ళ నాన్నకి ఈమెకి సంబంధాలు లేవు, మొదటి నుంచి లేవు. ఎందుకంటే ఆయన సైనికుడు కాబట్టి. సైనికులు అంటే నచ్చదు కదా కమ్యూనిస్టులకు, అందుకే కదా ఈ నక్సలైట్లు సైనికుల మీద తుపాకులు పెట్టి కాల్చేది. ఇది వీళ్ళ చరిత్ర. తులసి చందు గురించి అందరికీ తెలిసిందే. నెక్స్ట్ 4 క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ జోసెఫ్ గాడు అలియాస్ రావణ్, అన్ని రావణ్ అని పిలవడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే రావణాసుడు కనీసం హిందూ, వాడు దుర్మార్గుడైనా నీచుడైనా వీడు హిందూ కూడా కాదు. వాడే నేనేమని చెప్పుకుంటున్నాడు ఈ జోసెఫ్ గాడు అంటే, నాకు దైవభక్తి లేదు, నేను హిందూని కాదు, నేను క్రిస్టియన్ని కాదు, నేను ముస్లింని కాదు, నేను నాస్తికుని, నాకు అసలు ఏ దేవుడు అంటే గౌరవం లేదు అని చెప్పుకున్నాడు. దేవుడు అంటే కాదు అసలు, వాడికి దేశం అంటేనే నాకు భక్తి లేదని చెప్పాడు. అట్లాంటి వాడికి సపోర్టుగా క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక దిక్కుమాలిన పాస్టర్ల సంఘం ఒకటి హైకోర్టుకి వెళ్ళి వాడి మీద హెబియస్ కార్పస్ అనేటటువంటి ఒక పిటిషన్ వేసింది. పిచ్చోళ్ళారా మీరు, ఒక మనిషి కనబడకపోతే హెబియస్ కార్పస్ వేయాలి కానీ మనిషి కనబడితే హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం ఏంటి? అక్కడ జైల్లో పోలీస్ స్టేషన్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాడు కదా, ఇది తీసుకుంటారా వెనక్కి 10 లక్షలు ఫైన్ వేయమంటారా అంటే వద్దు అని పారిపోయారు. ఈ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి క్రైస్తవ సంస్థకి ఏం పనండి జోసెఫ్ గారితోని? వీళ్ళు కూడా యాంటీ హిందీ. ఇంకా 5వ కొత్త బిచ్చగాడు వచ్చాడు, ఏబి వెంకటేశ్వరరావు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అని మొన్నటిదాకా ఐపీఎస్ అధికారాన్ని అనుభవించి ప్రజల యొక్క డబ్బులతో జీతాలు తీసుకొని, ఇల్లులు కొనుక్కొని, లంచాలు తీసుకొని, అక్రమాస్తులు కొనుక్కొని, ఇప్పుడు నీతిమంతుల్లాగా ముందుకొచ్చి ఈ జోసెఫ్ బచ్చలకూర అలియాస్ సో అండ్ సో అనేటటువంటి నీచుణ్ణి ఉపా చట్టం కింద అరెస్టు చేయడం అనేటటువంటిది చాలా తప్పు, చాలా దుర్మార్గం అని దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు ప్రెస్ మీట్లు పెట్టి. వీడి ఇంటెన్షన్ ఏంటి? వీడు అనబుద్ధి కాదు, ఎందుకంటే వయసులో పెద్దోళ్ళు, కానీ వీళ్ళు చేసే పని ఏంటి? ఎందుకు అనాల్సి వస్తుంది ఈ వెంకటేశ్వరరావు అంటే, రంగనాయకమ్మకు కూడా మద్దతుగా ఈయన నిలబడ్డాను అని ఆయనే ప్రకటించుకున్నాడు. రంగనాయకమ్మ గారిని అకారణంగా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కి పిలిస్తే ఎలా అయితే నిరసించామో, నినదించామో, ప్రతిఘటించామో, పోరాడామో, అటువంటి పోరాటాలే మళ్ళీ మీరు కూడా చూడాల్సి ఉంటుంది. అంటే రంగనాయకమ్మ ఒక సంఘ సంస్కర్త, అలాగే రావణ్ అలియాస్ జోసెఫ్ అనేటటువంటి వాడు కూడా సంఘ సంస్కర్త అనే విధంగా పోర్ట్రై చేసుకుంటూ ప్రెస్ మీట్ పెట్టి చాలా నీచమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఆయన మాటలు నాకు అర్థమైంది ఏంటంటే, 40 ఏళ్ళు ఆయన వేసుకున్నది పోలీస్ యూనిఫామ్ అనేది ముసుగని, ఆ పోలీస్ యూనిఫామ్ వెనక ఈ కమ్యూనిస్టు నక్సలైట్ల యొక్క ఎర్ర చొక్కా ఉందనేది నాకు స్పష్టంగా కనబడింది. ఇట్లాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా సాటి పోలీసుల్ని హింసించే నక్సలైట్లకు మద్దతు తెలిపే వాళ్ళు ఎవరైనా ఉంటే గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ఏబి వెంకటేశ్వరరావుతో ఎవరైతే క్లోజ్ అసోసియేటెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ఫోన్లు వీళ్ళ ఫోన్లు ఒకసారి ఎంక్వైరీ చేసి క్రాస్ వెరిఫికేషన్ చేసి వీళ్ళ మీద ఇంటెలిజెన్స్ వాళ్ళని ప్రయోగించైనా సరే ఇట్లాంటి ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరు ఇమీడియట్గా ఉద్యోగంలో నుంచి పీకేసేయండి, సస్పెండ్ చేయండి. ఈ ఏబి వెంకటేశ్వరరావు ఎంత ప్రమాదకరంగా మాట్లాడిందంటే నిన్న ప్రెస్ మీట్లో రౌలత్ చట్టాలని ఈ ఉపా చట్టంతో పోలుస్తూ, అంటే రౌలత్ చట్టం ఎక్కడి నుంచి వచ్చింది? 1930 దగ్గర నుంచి వచ్చింది. జలియన్ వాలాబాగ్ దురంతం దగ్గర నుంచి తీసుకొచ్చి ఉపా చట్టానికి కలిపాడు. ఈ మధ్యలో ఇవన్నీ చాలా ప్రమాదకరమైనటువంటి చట్టాలు అనే విధంగా తీసుకొచ్చాడు. ఆయన మాట్లాడింది చాలా అంశాలు ఉన్నాయి, ఒక్కొక్కదాన్ని ఖండించుకుంటూ పోతే గంటల తరబడి సమయం వృధా అవుతుంది, అన్ని ఖండించాల్సి వస్తుంది ఆయన మాట్లాడిన దుర్మార్గమైనటువంటి విషయాలు. రౌలత్ చట్టము ఉపా చట్టం మధ్యలో ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చట్టాలుండి మనిషి స్వేచ్ఛను హరిస్తున్నాయి, మనిషి వాక్ స్వతంత్రాన్ని హరిస్తున్నాయి,
మనిషి మాట్లాడితే ఇట్లాంటి చట్టాలని ప్రయోగించి అరెస్టు చేస్తారా అని మాట్లాడుతున్నాడు. అసలు ఈ ఉపా చట్టం అనేటటువంటిది ఏంది, దీనికి ముందు ఉండేటటువంటి పోటా యాక్ట్ అనుకుంటా, అంటే ఉగ్రవాదులకు కంట్రోల్ చేసేటటువంటి చట్టం ఒకటి 2002లో ఎన్డీఏ వాజ్పేయి గవర్నమెంట్ తీసుకొచ్చింది. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్పిందంటే, ఈ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేసిన ఈ చట్టం ఏదైతే ఉందో మా ప్రభుత్వం రాగానే ఆ చట్టాన్ని మేము నిర్మూలిస్తాము, తీసేస్తాము అని చెప్పారు. ఏది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 2004లో. అంటే ఉగ్రవాదుల్ని అణిచివేయడానికి, ఈ దేశంలో బాంబు పేలులు జరగకుండా ఉండడానికి ఒక చట్టాన్ని చేసి దానికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేద్దామని 2002లో స్టార్ట్ చేస్తే బీజేపీ గవర్నమెంటు 2004లో వీళ్ళు గెలవంగానే ఆ చట్టాన్ని తీసేసారు. దట్ ఈజ్ కాంగ్రెస్. ఎందుకు? దాని వెనక ముస్లిమ్స్, ఈ కమ్యూనిస్టులు ఉన్నారు. ఎందుకంటే ఈ కమ్యూనిస్టుల మీదనే కదా ఇట్లాంటి చట్టాలు పడతాయి. ఈ ముస్లిమ్స్, కమ్యూనిస్టులు అక్రమ సంబంధాలు. మొన్న రీసెంట్గా ఈగల్ అని ఈ సినిమా కూడా వచ్చింది. ఏ సినిమా? రవితేజకు సంబంధించినటువంటి సినిమా. ఆ సినిమాలో కూడా ఉగ్రవాదులు, కమ్యూనిస్టులు వాళ్ళు ఇల్లు తుపాకులు మార్చుకొని ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్ళారు. ఎవరి మీద? రవితేజ మీద సినిమాలో. అట్లా ఈ ఉగ్రవాదులకి, నక్సల్స్కి ఎప్పుడూ అక్రమ సంబంధం ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాగానే దాన్ని గెలిపించుకోవాలని, గెలిచిన వెంటనే ఆ ఉగ్రవాదాలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి చట్టాన్ని తీసేశారు. కానీ 1976లో పెట్టినటువంటి ఉపా చట్టం 2008లో పేలినటువంటి బాంబు పేలుల వల్ల దాన్ని మరింత కఠినతరం చేసి దాంట్లో ఈ ఉపా చట్టంలో ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద భావజాలం కలిగినటువంటి సంస్థల్ని బ్యాన్ చేసేటటువంటి కొన్ని నియమాలు ఏర్పాటు చేస్తే 2019లో దాంట్లో వ్యక్తుల్ని కూడా, అంటే ఉగ్రవాద భావజాలం కలిగిన సంస్థ మాత్రమే కాదు వ్యక్తి కూడా సమాజానికి ప్రమాదమే అని 2019లో దాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేశారు. ఇది ఉపా చట్టం యొక్క చరిత్ర. ఈయనకు బాధ కలిగించినటువంటి విషయం ఏంటంటే, ఈయన కమ్యూనిస్ట్ కాబట్టి ఆ కాకి చొక్కా అనేది ముసుగు, దాని వెనక రూపల ఎర్రకండువా ఉందని ఇన్నాళ్ళు తెలియక ప్రభుత్వాలు, ప్రజలు మోసపోయారు. ఇప్పుడు కాకి చొక్కా పోయింది, రిటైర్డ్ అయిపోయింది కాబట్టి మేల్లో ఎర్రకండువా వేసుకొని ఉగ్రవాద భావజాలం కలిగిన వాళ్లకు, ఇట్లాంటి కమ్యూనిస్ట్ ఐడియాలజీ, నక్సల్ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళకు మద్దతు తెలపడానికి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి రంగనాయకమ్మకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మేము ఆ రోజు ఏ విధంగా పోరాడాము, ప్రశ్నించాము, ఎదురు తిరిగాము, నిలబడ్డామో ఈరోజు కూడా ప్రశ్నారావానికి సపోర్ట్గా మేము అట్లా నిలబడతాం అనే విధంగా వీర లెవెల్లో సినిమా డైలాగ్ కొట్టాడు. ఇట్లాంటి ఏబి వెంకటేశ్వరరావు లాంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో పోలీస్ వేషంలో ఉండి సమాజానికి, దేశానికి, పోలీస్ వ్యవస్థకి, సార్వభౌమత్వానికి, సైనికులకు, ఆర్మీకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వాళ్ళందరినీ ఇమీడియట్గా పోలీస్ ఉద్యోగంలో నుంచి తీసేయాలి. ఏబి వెంకటేశ్వరరావు మీద కూడా ఎంక్వైరీ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇది కొత్తగా వచ్చినటువంటి ఏబి వెంకటేశ్వరరావు యొక్క చరిత్ర. ఇట్లా వీళ్ళందరూ మెయిన్ పర్సన్స్, వీళ్ళు మిగతా వాళ్ళు నాట్ మెయిన్ పర్సన్స్ అని కాదు. మెయిన్గా మనం మాట్లాడుకునేటటువంటిది ఐడియాలజీ. ప్రపంచంలో ఉన్నది లెఫ్ట్, రైట్ మ్యాక్సిమం ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఈ లెఫ్ట్ ఏ విధంగా ఉంటుంది అనే ఐడియాలజీ మీద మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ ఏబి వెంకటేశ్వరరావు కానీ, తులసి చంద్ కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు వీళ్ళందరిది ఒకటే స్క్రిప్టు, ఒకటే ఐడియాలజీ. ఏ విధంగా దేశాన్ని నాశనం చేయాలి, ఏ విధంగా హిందువుల్ని దూషించాలి, ఏ విధంగా హిందూ మతంలో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తాలి, క్రిస్టియన్లకు, ముస్లింలకు ఫండింగ్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ రికార్డెడ్ స్టేట్మెంట్స్. ఛత్తీస్గఢ్లో క్రిస్టియన్ మిషనరీసు నక్సలైట్లకి మెడిసిన్స్ పంచేవి. అదే క్రిస్టియన్ మిషనరీసు ఫారెన్ ఫండ్స్ తీసుకొచ్చి నక్సలైట్లకు ఇచ్చేవి. ఆ నక్సలైట్లు బాంబులు పెట్టేటటువంటి ఉగ్రవాద సంస్థలకు దారి చూపించేవాళ్ళు, మ్యాపులు చేసేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఆశ్రయాలు కల్పించేవాళ్ళు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ఇండియా. ప్రతి దగ్గర వీళ్ళు చేసినటువంటి అక్రమ సంబంధాలు, క్రైస్తవ మిషనరీలు చేసిన అక్రమ సంబంధాలు, నక్సలైట్లు చేసిన దుర్మార్గాలు, ఉగ్రవాదులు చేసినటువంటి నీచత్వాలు అన్నీ ఒక పాయింట్అవుట్ దగ్గరికి వస్తాయి. ఈ దేశాన్ని ఏ విధంగా ముక్కలు చేయాలి, హిందూ సమాజాన్ని ఏ విధంగా నాశనం చేయాలి. దట్ ఈస్ వీళ్ళ ఐడియాలజీ. మొత్తం ఈ 5 దీని వెనక ఉన్నటువంటి 50 మంది అయినా 100 మంది అయినా ఇలా బుద్ధి ఇంతే. హిందూ సమాజం ఇప్పటికైనా మేల్కోవాలి. వాళ్ళ ఎకో సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. అసలు తేనెతీగల్లాగా వచ్చేసారు రావణ్ గారిని అరెస్ట్ చేయంగానే. రావణ్ని అరెస్ట్ చేయడం వీళ్ళ సమస్య కదా. రావణ్ని అరెస్ట్ చేసి లోపలేసేస్తే అయిపోతుంది, కేసు క్లోజ్, వీళ్ళకి బాధ లేదు. కానీ రావణ్ గారి ఫోన్ పోలీసుల దగ్గర ఉంది, వాడి కాల్ డేటా ఉంది, వాడి బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి, వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తూనే ఉన్నాయి. ఈ డేటా అంతా తీసి ప్రకాష్ రాజాని అరెస్ట్ చేస్తే తీగ లాగితే డొంకంతా కదిలినట్టు
ప్రకాష్ రాజు గారు వెళ్తాడు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెళ్తాడు, తులసి చంద్ వెళ్తుంది, దీని వెనక ఏబి వెంకటేశ్వరరావు వెళ్తాడు, ఇంకోటి వెళ్తాడు, లట్టుగాడు వెళ్తాడు, పుడగాడు, మొత్తం వీళ్ళంతా వెళ్తారు. మా డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తే మమ్మల్ని తొక్కినార తీస్తారని ఉచ్చ పోసుకొని ఒక్కొక్కడు కలుగులో దాక్కున్న ఎలకలన్నీ బయటకు వచ్చి ఇప్పుడు వరుతున్నాయి. మరి రావణ్ గారు చేసిన దుర్మార్గాలు ఏందిరా అంటే, నాకు దేశభక్తి లేదంటాడు, రాముణ్ణి తిడతాడు, రామాయణ గ్రంథాన్ని అంటాడు, శ్రీకృష్ణుని విమర్శిస్తాడు. ఇట్లా ప్రతి ఒక్కరిని విమర్శించడమే కాకుండా వాడి మెయిన్ ఎజెండా ఏంటంటే హిందూ ధర్మం కోసం మాట్లాడేటటువంటి ప్రతి ఒన్ని తిట్టడం. మొన్న లిరిక్ రైటరు అనంత శ్రీరామ్ ఏదో బూతుపాట రాశాడని, నా కొడక నిన్ను తాట తీస్తాను, నీ ఏసేస్తాను, అది ఇది అని వీడియో పెట్టాడు. అనంత శ్రీరామ్ కంటే బూతుపాటలు రాసిన వాళ్ళు 100 మంది ఉన్నారు. కానీ అనంత శ్రీరామ్ని ఎందుకు తిట్టాడు? అనంత శ్రీరాము హిందుత్వం గురించి మాట్లాడాడు కాబట్టి, హైందవ శంకరాము సభకు వచ్చి హిందుత్వం గురించి అప్పుడప్పుడు పోస్టులు పెడతాడు కాబట్టి. తనికెళ్ళ భరణి గారు మోడీని పొగిడినందుకు తనికెళ్ళ భరణి బూతులు, అసలు తనికెళ్ళ భరణి గారిని ఎందుకు బూతులు తిట్టావురా నువ్వు అంటే మోడీని పొగిడాడు. అరే మోడీని పొగిడితే నీకేంట్రా? అంతే, మోడీని పొగిడితే మేము తట్టుకోలేము. ఆయన ఏందో మోడీని పొగిడితే నీకు వచ్చిన నష్టం ఏంది? తనికెళ్ళ భరణిని బూతులు తిట్టాడు. ఏజుడ్ అని ఇంతకుముందు ఫ్యాషన్ డిజైనర్ యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకునేవాడు. ఇప్పుడు ఏదో కొంచెం దేశం కోసం ప్రోగా, జియో పాలిటిక్స్ గురించి, కొంచెం హిందూ సమాజం గురించి ప్రోగా కొన్ని వీడియోలు చేస్తున్నాడు. ఆన్ని తిడతాడు. అంటే దేశం కోసం మాట్లాడేటటువంటి వాడిని, హిందుత్వం సపోర్ట్గా మాట్లాడేటటువంటి వాడిని, బీజేపీకి సపోర్ట్గా మాట్లాడేటటువంటి వాడిని తిట్టడమే వీడి పని. ఎందుకు అంటే ఎవడైనా హిందువులకు కానీ, దేశానికి సపోర్ట్గా కానీ, బీజేపీకి సపోర్ట్గా కానీ మాట్లాడితే వాడిని తిడితే నన్ను వాళ్ళు వీళ్ళు తిడుతున్నారు కాబట్టి నేను ఈ ఫీల్డ్లోకి వెళ్ళనులే, నా పనేదో నేను చేసుకుంటాను, నేనేదో పాటలు రాసుకుంటాను, లేదా నేనేదో ఫ్యాషన్ డిజైన్ చేసుకుంటాను, లేకపోతే నేనేదో నా సినిమాలు నేను చేసుకుంటాను, కానీ హిందువులకు సపోర్ట్గా మాట్లాడితే నన్ను ఫలానా వాళ్ళు తిడుతున్నారు, దేశానికి సపోర్ట్గా మాట్లాడితే నన్ను ఇంకొకరు తిడుతున్నారు కాబట్టి నేను అందులోకి పోకూడదు అని సెలబ్రిటీస్ అనుకునే విధంగా వీడు వాళ్ళని తిడుతున్నాడు. బూతులు, వయసుకు గౌరవం లేదు. అసలు తనికెళ్ళ భరణి గారిని తిట్టాల్సిన అవసరమే లేదు. ఇలా నాకు బూతులు వస్తాయి, నాకు ఈ నా కొడుక్కి, కానీ ఆయన్ని కూడా బూతులు తిట్టాడు. ఇది ఒక ఎజెండా. ఇప్పుడు ఒక 2 వ్యక్తులు కొట్టుకుంటున్నారు. ఆ వ్యక్తుల్ని కొట్టుకునే వాళ్ళను ఆపడానికి వెళ్ళిన వాడిని కొట్టామనుకో, ఆ కొట్టుకునే వాళ్ళని ఆపడానికి ఇంకోటి వస్తాడా? రాడు. అట్లనే హిందుత్వం గురించి మాట్లాడేవాడిని తిట్టామనుకో, ఇంకోటి రాకూడదు. ఇదే 100 సంవత్సరాల నుంచి కమ్యూనిస్టులు ఈ దేశంలో కక్కేటటువంటి విషయం ఇదే. దయచేసి ఈ కమ్యూనిస్టుల ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు కుక్కల్లాగా చూడండి, చెప్పు కింద బొద్దింకల్లాగా చూడండి, బాత్రూంలో బ్యాక్టీరియా లాగా చూడండి, యాసిడ్ కొట్టండి. కమ్యూనిస్టులను దగ్గర రానియకూడదు. అసలు ఎర్ర కండువా అనేటటువంటి వాడు ఎవడైనా చెంప పగల కొట్టేదాకా హిందూ సమాజం అవేర్నెస్ రావాలి, హిందూ సమాజానికి ఐడియా రావాలి, హిందువులు మేల్కోవాలి. వాళ్ళ ఎకోసిస్టమ్ చూడండి, మన ఎకోసిస్టమ్ చూడండి. మనోళ్ళు 1000 సబ్స్క్రైబర్లు ఎవరికన్నా వచ్చినాయంటే చాలు, వాడు ఇట్లా ఎగిరేస్తాడు కాదు. నాకు 1000 సబ్స్క్రైబర్, వాడు 5 లక్షలు 6 లక్షలు ఉన్నోళ్ళు కూడా ఒక కంబైండ్ అయ్యి అరే ఇట్లా అందరు కలుసుకొని అసలు డబ్బులు తింటారు అనుకో, తినని, కానీ ఒక యూనిటీ ఉన్నది. మన వాళ్ళల్లో ఆడు చెప్తే నేను వినేదేంది, వీడు చెప్తే నేను వినేదేంది, ఈగో. ఎందుకంటే మన వాళ్ళకి ఎవరికి డబ్బులు రావు, బయట నుంచి ఎకోసిస్టమ్ లేదు, ఎవరు డబ్బులు ఇచ్చేటోళ్ళు లేడు. సో ఎవడికి వాడే హీరో అన్నది వాస్తవమే, కానీ కలిస్తే ఓ మల్టీ స్టారర్ హీరో సినిమా అవుతుంది కదా. ఆ విధంగా కూడా హిందూ సమాజం ఆలోచించి హిందువులు కూడా ఒక ఎకోసిస్టమ్ లాగా ఏర్పడాలి, అనవసరమైన ఈగోలోకి పోకూడదు. వచ్చేది చాలా ప్రమాదకరమైనటువంటి యుద్ధము. ఇంకా బలంగా ప్రయత్నం చేస్తున్నారు ఈ దేశాన్ని నిర్మూలించడానికి, ఈ దేశంలో హిందూ సమాజాన్ని తగ్గించడానికి. ఆ విషయంలో ప్రతి హిందూ అవేర్నెస్తో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హింద్.